అప్పుడు డిప్యూటీ స్పీకర్ కదా. ఇస్తే మనకు ఇవ్వాలండి, ఇవ్వండి కాదా. ఇప్పుడు చూడు స్పందనలో మా అందరి మీద కంప్లైంట్ చాలా మంది ఇచ్చుంటారు. ఉన్నాయి కదా, ఎమ్మెల్యేల మీద ఎవరో తెలియలేదు, ఇస్తూ ఉంటారు. ప్రజలందరికీ ఈ పెటిషన్స్ కమిటీ అంటే ఏమిటి, దీన్ని ప్రజలు ఏ రకంగా సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలి అనేది మీ ద్వారా అందరికీ తెలియచేయాలనేది ఈ మా తొలి సమావేశం. మా కమిటీకి ఇది తొలి సమావేశం ముందు మీడియా ద్వారా తెలియచేయాలని. ఎటువంటి మేజర్ సమస్యలు, ముఖ్యంగా భూములకు సంబంధించి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉంటే తర్వాత విష్ణు గారు క్లియర్గా చెప్తారు, రకరకాల భూ సమస్యలు, భూ దోపిడీలు ఉన్నాయి. చాలామంది ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగినాయో జాయింట్ కలెక్టర్ గారికో, అక్కడ తహసీల్దార్కో, లేకపోతే కలెక్టర్ గారికో ఏదో టైంలో ఆల్రెడీ పెట్టుకుంటారు. ఇంకా అపరిష్కృతంగా ఉండుండొచ్చు, ఎవరైనా ఆక్రమించుకుని ఉండుండొచ్చు. అటువంటి వాటికి అసెంబ్లీకి అడ్రస్ చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అనే పేరుతో అడ్రస్ చేసి ఏ శాసనసభ్యులకైనా, ఇప్పుడు గాజువాకలో ఉంటే గాజువాక ఎమ్మెల్యే గారికి ఇవ్వకల్లా, వారికి అందుబాటులో చుట్టుపక్కల ఉన్న ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా, రాష్ట్రంలోని ఏ ఎమ్మెల్యే ద్వారా అయినా ఆ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభకి చేరిస్తే పిటిషన్ అయితే స్పీకర్ గారు మా కమిటీకి ఎండార్స్ చేస్తారు వచ్చిన పిటిషన్లు. అందులో సాంద్రతను బట్టి ప్రిలిమినరీ రిపోర్ట్ని మేము ఆ సంబంధిత శాఖాధికారుల వద్ద నుంచి, ఇప్పుడు రెవెన్యూకి సంబంధించింది జిల్లా కలెక్టర్ గారికి రిఫర్ చేసి ప్రిలిమినరీ రిపోర్టు, అందులో అవసరాన్ని బట్టి మా కమిటీ మీటింగ్లో ఆ జిల్లా కలెక్టర్ గారిని, ఆ అర్జీదారుణ్ణి, ఇక్కడ ఇందులో అనానమస్గా ఆకాశరామన్న, భూలోక సీతమ్మలు ఎలాంటివి కుదరవు. కంపల్సరీగా ఆయన పేరు, సెల్ నెంబరు, అడ్రస్సు అన్నీ స్పష్టంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మా కమిటీ మీట్ అయినప్పుడు ఆ సంబంధిత అధికారులతో పాటు ఈ పిటిషనర్ని కూడా అక్కడికి పిలవడం జరుగుతుంది. ఓపెన్గా అందరి సమక్షంలో ఆ కమిటీ విచారణ చేసి ఆ రిపోర్ట్ని అసెంబ్లీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అసెంబ్లీకి ఒకసారి ఆ రిపోర్ట్ వెళ్ళిన తర్వాత శాసనసభ దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. శాసనసభ అంటే ఊరికనే మీరేదో చూడటం, అల్లర్లు చేయటం అదే కాదు. దాన్ని మిస్యూజ్ అయింది గత కొన్ని సంవత్సరాలుగా. శాసనసభ అత్యంత పవర్ఫుల్ సభ. ఈ మా కమిటీలన్నీ మినీ అసెంబ్లీ లాంటిది. శాసనసభలో అన్ని విషయాలు ఇటువంటివన్నీ చర్చించలేరు కనుక మేజర్ సమస్యల్ని, అంటే మౌరు బెలాల సమస్యలు ఇలాంటివి కాదు, ప్రజల్లో ఒక అవినీతి మీద కానీ ఇంకా వేరే మేజర్ సమస్యలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో మాట్లాడారు. గతంలో ఏమిటి, ఆయనకి ఏవో కొన్ని పిటిషన్లు వచ్చినాయి అని చెప్పి మాట్లాడారు. రోడ్డు వైడనింగ్లో ఇల్లు కొట్టేశారు, కానీ వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదు. మేజర్ సమస్య. సో దాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. బట్ దానికి ఇదే ఎవరన్నా అదే సమస్య విష్ణుకుమార్ రాజు గారికి ఇచ్చింది. ఇప్పుడు ఈ కమిటీ యాక్టివ్ అయింది కాబట్టి ఈ అసెంబ్లీకి రిఫర్ చేస్తే ఆ సంబంధిత అధికారుల్ని, ఆ మున్సిపల్ కమిషనర్ని, వీళ్ళందరినీ కూడా ముందు ప్రిలిమినరీ రిపోర్ట్ అడిగి ఇలా ఇవ్వలేదంట, అది కరెక్టా, ఇంకా అవ్వకపోతే మేము సమావేశానికి వాళ్ళని పిలిచి ఎందుకు ఇవ్వలేదు, ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా సమగ్రంగా పరిశీలించి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లోనే చాలా సమస్యలకి పరిష్కారం కూడా దొరకవచ్చు. అయినప్పటికీ పరిష్కారం లేకపోతే శాసనసభలో పెట్టి
దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకి అసలు ఇటువంటి కమిటీ ఒకటి ఉందని కూడా తెలియదు. సో కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేసేది, ఎన్నో పట్టణాల్లో, ఎన్నో మేజర్ పంచాయతీల్లో చాలా సమస్యలు, ఇప్పుడు భూమి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా చోట్ల భూముల్లో ఎన్నో అక్రమాలు జరిగినాయి. కాబట్టి కలెక్టర్ గారు పరిష్కరించినవన్నీ కూడా స్థానిక నాయకుల ద్వారా అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి ఈ కమిటీని ఏ ఉద్దేశం కోసం అయితే దీన్ని నియమించడం జరిగిందో ఆ ఉద్దేశం మీ ద్వారా ప్రజలందరికీ చేరవేయాలి అనేది మా కమిటీ ఉద్దేశం. లేదు కానీ స్పందించే ప్రజలు చాలామంది ఉన్నప్పుడు ఆ సమస్య ఏదో రూట్లో దృష్టికి వస్తుంది. ఇది మీ మీడియా వాళ్ళ ద్వారా కూడా రావచ్చు. మీరు సాధారణ పౌరులే కాబట్టి ఒక పౌరుడిగా మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యను కూడా తెలియజేయచ్చు. సువమోటోగా తీసుకుంటానికి అటువంటి కోర్టు టైప్ అధికారాలు లేవు. మా దృష్టికి వచ్చిన దాన్నే ఎవరన్నా ప్రజల ద్వారా మా దృష్టికి వచ్చిన దాన్నే మేము దాన్ని పరిశీలించగలం, ఎంక్వైరీ చేయించగలం తప్ప సువమోటోగా మాకు మేము ప్రజల దగ్గర నుంచే రావాలి. చాలా డీటెయిల్డ్గా దీని మీద మీకు చెప్పడం జరిగింది. దానికి నేను యాడ్ చేసేది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం సిస్టమ్స్లో లెజిస్లేటర్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. అట్లాగే ప్రతి సిస్టమ్కి కూడా కొన్ని రూల్స్, లిమిటేషన్స్, రెస్పాన్సిబిలిటీసు, పవర్స్ ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేశారు. మనకి శేషన్ గారు వచ్చేదాకా కూడా ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉందని, ఎలక్షన్ కమిషన్ కానీ పవర్స్ ఉన్నాయని, ఎలక్షన్ కమిషన్ అనుకుంటే ఎలక్షనీరింగ్ మొత్తాన్ని అంత కంట్రోల్ చేయగలదని ఎవరికి తెలియదు. ఆయనకు ముందు చాలామంది ఎలక్షన్ కమిషనర్లుగా చేశారు. అయితే ఎవరు కూడా అసలు ఉన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి శేషన్ గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటో చేసి చూపించారు. అంటే ఎలక్షన్ కమిషన్ కొత్తగా పవర్స్ ఇవ్వాల, అంతకుముందు ఏదైతే ఉన్నాయో దాన్నే కరెక్ట్గా ఇంటర్ప్రిట్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తిగా శేషన్ గారు చరిత్రలోకి ఎక్కారు. అట్లాగే ఈరోజు పిటిషన్స్ కమిటీ అంటే ఇప్పటిదాకా మీతో పాటు మాకు కూడా చాలామంది తెలియదు. పిటిషన్స్ కమిటీ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే అది ఒక ఎందుకు పనికిరాని కమిటీ లాంటిది, ఏదో ఎమ్మెల్యేల కమిటీలు వేయాలి కాబట్టి అటువంటి కమిటీలు వేస్తారని. కానీ దాన్ని డీప్గా స్టడీ చేసి డెప్త్కి వెళ్తే దాంట్లో ఉన్న పవర్ ఏంటో ఇప్పుడే చైర్మన్ గారు చెప్పారు. అది ప్రధానంగా మనకు ఎక్కువ మీడియాలో ఈ ల్యాండ్స్ ఇటువంటివి వస్తున్నాయి కాబట్టి అవి అనుకుంటున్నారు. అదే కాదు, పబ్లిక్కి సంబంధించిన వాళ్ళ గ్రీవియన్స్ ఏదైనా ఒక పిటిషన్ అటు కలెక్టర్కో లేకపోతే ఎమ్మెల్యేకో లేకపోతే ఇంకొక ముఖ్యమంత్రికో లేకపోతే ఒక మంత్రికో ఏదైనా వాళ్ళకున్న ఇబ్బంది, వాళ్ళకున్న అసౌకర్యం, వాళ్ళకున్న గ్రీవియన్స్ ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్స్ని పిటిషన్స్ కమిటీకి తీసుకొస్తే ఆ పిటిషన్ కమిటీ దాన్ని ఎంక్వైరీ చేసి దాంట్లో వాస్తవాలు ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, దాన్ని ఎంతవరకు దాన్ని పరిశోధించవచ్చు ఇవన్నీ కూడా స్టడీ చేసి దాన్ని పాజిటివ్గా రికమెండ్ చేసి దాన్ని అయ్యేటట్టుగా సమస్య పరిష్కారం అయ్యేటట్టుగా చేయటం ప్రధానంగా పిటిషన్స్ కమిటీకి సంబంధించింది. ఇప్పుడే చేయటం కోసమే ఈరోజు మీకు చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీ అందరూ కూడా మీ ద్వారా పబ్లిక్ కూడా ఒక అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రయత్నం. మరి ఇందాక మన సోదరుడు అడిగారు, విశాఖపట్నంలో ఇది పెట్టారు కదా, విశాఖపట్నంలో పాత గవర్నమెంట్లో ఒక సిట్ వేశారు, మొన్న కొత్త గవర్నమెంట్లో వచ్చిన ఒక సిట్టు అంతకుముందు వచ్చింది, వీటిలన్నిటి మీద ఏంటనేది. ఇవన్నీ కూడా విశాఖపట్నంలో నాట్ ఓన్లీ సిట్స్, విశాఖపట్నానికి సంబంధించిన భూములకు సంబంధించి అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. పబ్లిక్ కూడా ఈరోజు ఒక నమ్మకం కలిగే విధంగా ఖచ్చితంగా ఈ పిటిషన్ కమిటీ ఏదైతే వ్యవస్థను స్ట్రెంథన్ చేయడంలో ఇది కూడా ముందుంటుందని చెప్పేదే ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది. మాకు చైర్మన్ గారు కూడా ఈరోజు మైన్యూట్గా వెళ్ళే వ్యక్తి. మెంబర్స్ కూడా పల్లా శ్రీనివాస్ దగ్గర నుంచి, విష్ణు దగ్గర నుంచి, పంటల గారు, జగన్మోహన్తో పాటు మన కోటరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మొత్తం ఎవరైతే కొంచెం వీటి మీద చురుగ్గా ఉండి అద్దరకొండ దిండిలో ఒక తీరు చేసేవాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ పిటిషన్స్ కమిటీకి ఒక కొత్త గుర్తింపు వచ్చే విధంగా ఇది పనిచేస్తుంది అనేదే మా యొక్క ప్రధాన లక్ష్యం. అలా చేయాలని ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో తెలియదు. ఎందుకంటే లాస్ట్ 5 years అసలు ఏ కమిటీ కూర్చోలేదు. తర్వాత ఈ పిటిషన్స్ కమిటీ పవర్ ఏంటో దాన్ని బయటికి తీసుకొచ్చింది
రఘురామకృష్ణరాజు గారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అంటే తెలియజేయటం. ఇప్పుడు ఎవరన్నా ఒక సమస్య తీసుకొచ్చి ఎమ్మెల్యేకి ఇస్తే ఎక్కడ సాల్వ్ అవ్వకపోతే మనం అసెంబ్లీలో మాట్లాడాలి. కానీ అసెంబ్లీలో మాట్లాడటానికి టైం చాలా తక్కువ ఉంటుంది. మనకి టైము ఏదైతే పార్టీ స్ట్రెంగ్త్ బట్టి ఆ మెంబర్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 175 ఎమ్మెల్యేస్ మనకి అసెంబ్లీలో ఉన్నారు. మాకు 8 మంది ఎమ్మెల్యేస్ మేము ఉన్నాం, అంటే భారతీయ జనతా పార్టీకి. అంటే అసెంబ్లీ కనుక 175 నిమిషాలు కనుక జరిగితే నాకు 8 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది మా సభ్యులందరికీ కలిపి. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించలేకపోయిన పరిస్థితి ఉంటుంది. అటువంటి సమస్యల్ని పిటిషన్స్ కమిటీకి మనం తీసుకుని వచ్చి ఇస్తే తప్పనిసరిగా పరిష్కారం దానికి దొరుకుతుంది. అట్లాగే కొన్ని సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించినప్పటికీ కూడా అవి సాల్వ్ కావటం లేదు. అటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే చెప్పారు డిప్యూటీ స్పీకర్ గారు, ఈ కమిటీకి చైర్మన్ గారు, ఏదైతే అంబేద్కర్ కాలనీ ఉందో మ్యారియట్ హోటల్ దగ్గర రోడ్డు వైడనింగ్ అని చెప్పి ఇదివరకు ప్రభుత్వము 2 సంవత్సరాల క్రితము, అంటే ఇప్పటికి సుమారు 3 సంవత్సరాలు అయింది, వాళ్ళు రోడ్డు వైడనింగ్కి ఒప్పుకున్నారు. వాళ్ళు ఇల్లుని డిమాలిష్ చేశారు. ఇంటి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ టీడీఆర్ ఇవ్వలేదు. టీడీఆర్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటే ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రస్తావించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా టీడీఆర్ ఇవ్వలేదు. గౌరవ మంత్రివర్యులు చెప్పారు టీడీఆర్ ఇచ్చేయమని, కానీ ఇక్కడ కమిషనర్ గారు లేని వలన ఆ టీడీఆర్ ఇవ్వటం లేట్ అవుతుంది. అట్లాగే ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నీ కూడా పిటిషన్స్ రూపంలో మనకి కనుక తీసుకుని వచ్చిస్తే ఈ కమిటీ ది మోస్ట్ పవర్ఫుల్ కమిటీ, తప్పనిసరిగా ప్రజలకి ఉపయోగపడే కమిటీ ఇది. ఈ కమిటీని ప్రజలు సరిగ్గా ఉపయోగించుకోవాలని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కమిటీ చాలా పవర్ఫుల్ కమిటీ అండి ఇది. అంటే యాక్చువల్గా శాసనసభ్యుడి యొక్క పరిధిగా చూసుకుంటే ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించినటువంటిది అనమాట. జనరల్గా నాకు తెలిస్తే బయటకు వచ్చి అధికార యంత్రాంగం మీద పెత్తనం చేయడం నాకు ఎక్కడ కూడా చట్టం కనిపించలే. కానీ అసెంబ్లీలో మాత్రం మా కమిటీల ద్వారా ఎంత పెద్ద అధికారినైనా సరే తీసుకురావచ్చు, కారణాలు అడగవచ్చు, పరిష్కారాలు చేసుకోవచ్చు. అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి దీనికి ఉన్నటువంటి పవర్స్ ఏంటంటే 2-3 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇక్కడ సాల్వ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు మనకు చట్టం లేదు, చట్టరూపం చేయాలి. చట్టరూపం చేయాలనుకుంటే ఇప్పుడు ఇందాక సోదరులు మాట్లాడారు, శివప్రసాద్ గారు, జనరల్గా కాదు హుస్సేన్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు? మీరు సుమారు ఎన్నో పిటిషన్స్ ఉన్నాయి, వీటికి అన్నిటికీ మీరు పరిష్కారం చూపించగలరండి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్పాలా, ఇందాక నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాము. ఈ 10 నెలలు కానీ తీసుకుంటే 9 లక్షల గ్రీవెన్స్లు వచ్చినాయి. అందులో 6,20,000 ఓన్లీ రెవెన్యూ మ్యాటర్స్ మీద ఉన్నాయి. ఈ 6,20,000 మ్యాటర్స్లో తీసుకుంటే 70% ఆ గొడవలన్నీ కూడా సమీప బంధువులతోనే ఉంటుంది. రెవెన్యూ మ్యాటర్స్ అన్నీ కూడా సమీప బంధువులతోనే ఉన్నాయి. సో దీనికి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాం. ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే సుమారు 1,00,000 పిటిషన్స్కి, 1,00,000 కంప్లైంట్కి ఒక సొల్యూషన్ రావచ్చు. అలాగే గాజువాక సమస్య తీసుకుంటే ఇప్పుడు మీరు కానీ తీసుకుంటే ఎప్పుడో 95 నుంచి ఉంది, కానీ పరిష్కారం మనం 2015లోనే చూపించగలిగాం. దానికి ప్రధానంగా పరిష్కారం రావడానికి కారణం ఏంటంటే పిటిషన్ కమిటీనే. పిటిషన్ కమిటీలో నేను వేసి ఇలాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నో మ్యాన్ ల్యాండ్ కింద ఒక అధికారి పెట్టారు, దీన్ని పరిష్కారం అసలు నో మ్యాన్ ల్యాండ్ అంటే అర్థం ఏంటి, అసలు ఎందుకు పరిష్కారం రాలేదని చెప్పి ఒక పిటిషన్ ఇచ్చాను, పబ్లిక్ ఇచ్చినటువంటి పిటిషనే. దానికి ఆ రోజు మండల బుద్ధప్రసాద్ గారు చైర్మన్ కింద వచ్చారు, ఇక్కడ సభ్యులందరూ వచ్చారు, యువరాజు గారు కలెక్టర్ కింద ఉన్నారు అక్కడ. ఈయన ఎందుకంటే మీరు నో మ్యాన్ ల్యాండ్ అని చెప్పి గాజువాకలు ఎలా పెట్టానంటే, నేను పెట్టలేదు, తప్పుడు వాక్యం అది నా ముందున్నటువంటి అధికారులు పెట్టారు. మరి నీ ముందున్నటువంటి అధికారులు పెట్టినప్పుడు మీరు మార్చచ్చు కదా అంటే, నాకు మార్చే పరిధి లేదు అన్నారు. మరి దానికి సొల్యూషన్ చెప్పండి అంటే ఈ డిస్కషన్ అంతా కూడా పిటిషన్ కమిటీలో వచ్చింది. ఆయన తర్వాత ఏమన్నారంటే, నాకున్నటువంటి పరిధి ఏంటంటే సబ్ కమిటీకి రిఫర్ చేయండి అని. సో పిటిషన్ కమిటీ ఇచ్చినటువంటిది ఏ డెసిషన్ తీసుకోవడానికైనా సబ్ కమిటీ చేయొచ్చు. సబ్ కమిటీలో మళ్ళీ మినిస్టర్స్ అందరూ కలిపి వస్తారనమాట. ఆ రోజు గాజువాక పరిష్కారం రావడానికి ఆ నో మ్యాన్ ల్యాండ్ అనే వర్డ్ ప్రధానం తొలగించి ఇది టోటల్గా గవర్నమెంట్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి దానికి ఒక పరిష్కారం చూపించుకురా. అంటే
మనకి డెసిషన్ తీసుకోవడానికి పిటిషన్ కమిటీ ఒక బేస్ లాగా మనకు ఉపయోగపడుతుందని ఇలాగ అనేక సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. మీరు ఇందాక ప్రజాప్రతినిధుల మీద మీ కంప్లైంట్ ఇస్తారా, మీరు పరిష్కారం చేస్తారని ఇవ్వండి. ఖచ్చితంగా పలానా బ్లాక్మెయిల్ చేశాడనో పలానా కబ్జా చేశాడనో, అసలు కబ్జాదారు కింద అనేక కంప్లైంట్లు వెళ్తున్నాయి కదా, కంప్లైంట్లు వెళ్తే వాళ్ళు పరిష్కారం చూపిస్తున్నారు కదా. కనుక మీరు ఇక్కడ ఈ కమిటీ ద్వారా మనం పరిష్కారం చేసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.